హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, వాటి యొక్క డిఫరెన్సెస్, తర్వాత వాటి యొక్క జాబ్స్ ఏంటి ఉంటాయి, తర్వాత వాటి అప్లికేషన్స్ అవి ఎలా పనిచేస్తాయి, ఓవరాల్గా మనం చెక్ చేద్దాం ఈరోజు ఏంటో అవంతా. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోని మీరు తప్పకుండా పూర్తిగా చూస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక గ్రిప్ అనేది నేను మీకు తెప్పిస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్, ఎక్కడ చూసినా కూడా ఏఐ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పైథాన్ తర్వాత మొత్తం ఇవే వినిపిస్తున్నాయి. ఓకే, మనకి ఎందుకు ఇంత దీనికి క్రేజ్ వచ్చింది, అలాగే ఎందుకు ఇది ఇంతగానో ఇది ఎప్పుడు వచ్చింది, ఓకే, తర్వాత ఇది ఎందుకు ఇంత డెవలప్మెంట్ అనేది అవుతుందో చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ద కెపాసిటీ గివెన్ బై హ్యూమన్స్ టు మెషిన్స్ to memorize and learn from experience, to think and create, to speak, to judge and make decisions. ఓకే, ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం మెషిన్స్కి నేర్పిస్తున్నామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మనము యాపిల్ చూపించి ఇది యాపిల్ అని మెషిన్కి నేర్పిస్తే అది మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో అది అర్థం చేసుకొని నెక్స్ట్ టైం మనం దాన్ని అడిగినప్పుడు అదేం చెప్తుందంటే మనకి యాపిల్ అని చెప్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే మనుషులము మెషిన్స్కి నేర్పిస్తున్నాం, అంటే దానికి మెమొరైజ్ చేస్తున్నాం. ఓకే, దాని మన ఒక ఎక్స్పీరియన్సెస్, అంటే సపోజ్ బనానా చూపించి బనానా అని దానికి చెప్తున్నాం, అలాగే యాపిల్ చూసి యాపిల్ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక మెషిన్ ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే అప్పుడే పుట్టిన బాబు ఉంటాడు కదా, ఆ బాబుకు మనం డే టు డే లైఫ్లో పెరిగే కొద్ది ఏం చేస్తున్నాం అంటే మనము లెర్న్ చేస్తుంటాం, అంటే ఈ థింక్ ఇది అని మనం చెప్తుంటాం కదా. సో అలాగే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మెషిన్స్కి మనం ట్రైన్ చేస్తేనే అవి అర్థం చేసుకుంటాయి. సో అవి ఎలా అర్థం చేసుకుంటాయంటే మనం చూపించింది, మనం నేర్పించింది అంతా కూడా అవి ఎక్స్పీరియన్స్, అంటే లర్న్ చేసుకున్న తర్వాత అవి దానికి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నెక్స్ట్ సారి మనము దాన్ని అడిగినప్పుడు ఏం చెప్తా ఉందంటే ఇది యాపిల్, మనం ఒకసారి నేర్పించి దానికి ఎక్స్పీరియన్స్ ఇస్తే అది నెక్స్ట్ టైం అది యాపిల్ అని చూస్తే మనకి యాపిల్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మనం బ్రీఫ్గా ఏమనుకోవాలంటే మనం మెషిన్స్ని మెమరైజ్ చేస్తాం. ఓకే, అంటే మన దానికి ఎక్స్పీరియన్స్ చేయిస్తే అది తర్వాత మనకు చెప్పేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, ఎప్పటి నుంచి వచ్చిందంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే 2018, 19, 20లో ఇది వాడు మనం చాలా విన్నాం. కాకపోతే ఇది ఎప్పటి నుంచి ఉందంటే 1950s నుంచి ఉంది. ఓకే, 1950s నుంచి ఇక్కడ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఆల్గరిథమ్స్ అనేవి అప్పటి నుంచి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత 1980sలో మనకి కొద్దిగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాగే రీసెర్చ్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అయింది రీసెర్చ్ ఎక్కడంటే 1980sలో రీసెర్చ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత 2000లో కూడా మనకి కొన్ని డెవలప్ అయ్యాయి, అలాగే 2010లో కూడా మనకి కొన్ని డెవలప్ అయ్యాయి. 2010లో మనకి జీపీయూస్ వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ 2020లో మనకి ఓపెన్ సోర్స్ ఆల్గరిథమ్స్ వచ్చాయి, ఫ్రేమ్వర్క్స్ వచ్చాయి. ఓకే, ఇవంతా కూడా 2020 వచ్చింది. కానీ ఏఐ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకా అది రీసెర్చ్లోనే ఉంది. ఓకే, పూర్తిగా ఏఐ కంప్లీట్ కాలేదు. పూర్తిగా ఏఐ కంప్లీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన వరల్డ్లో ఎంప్లాయ్మెంట్ మొత్తం తగ్గిపోతుంది, మొత్తం ఏఐ మొత్తం రూల్ చేస్తుంది. ఇంకా మనకి అది రీసెర్చ్లో ఉంది కాబట్టి సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏఐ అనేది అవ్వలేదు, ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది. ఓకే, రీసెర్చ్ ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే ఏమవుతుందంటే మనకి వర్కర్స్ బదులుగా టోటల్గా మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్ వస్తారు. ఓకే, అప్పుడు ఏఐ ఫుల్లీగా డెవలప్ అయినట్లు. ఇప్పుడు ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉంది. ఓకే, ఇవి అంతా బేసిక్. నెక్స్ట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ అని చూద్దాము. ఫస్ట్ జనరేషన్ బ్యాక్ అండ్ ఎలా జరిగిందంటే 1990లో ఫ్రాడ్ డిటెక్షన్, సర్చ్ ఆర్క్స్, సప్లై చైన్ ఇవంతా మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో ఇవంతా జరిగింది. సెకండ్ జనరేషన్లో ఉమెన్ సైడ్ ఎలా జరిగిందంటే అక్కడ నెక్స్ట్ సోషల్ మీడియాలో కామర్స్ ప్లస్ యాడ్స్లో కూడా మనకి ఏఐ అనేది యూజ్ చేయడం ఇట్లా జరిగింది హిస్టరీలో. నెక్స్ట్ థర్డ్ మోడర్న్ జనరేషన్లో మెషిన్ లెర్నింగ్లో ఎలా జరిగిందంటే స్పీచ్ రికగ్నిషన్, కంప్యూటర్ విజన్, ట్రాన్స్లేషన్స్లో మనకి ఇది యూజ్ చేయడం జరిగింది. ఓకే, 2020లో ఇంకా రీసెర్చ్లో ఉంది కాబట్టి ఇంకా డెవలప్ అవుతూనే ఉంది, అంటే ఇంకా రీసెర్చర్స్ దాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం అందరూ కూడా అంటే చాలాసార్లు చూసినట్లయితే మెషిన్ లెర్నింగ్ తర్వాత డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ కన్ఫ్యూజన్స్ మొత్తం ఇక్కడ ఎలిమినేట్ చేసేద్దాం. ఎలా ఎలిమినేట్ చేద్దాం అంటే చెప్తాను చూడండి.
యాక్చువల్గా అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ సబ్సెట్ ఏంటంటే మనకి డీప్ లెర్నింగ్. ఓకే, మనకి అందరూ ఏమనుకుంటారంటే మెషిన్ లెర్నింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇంటెలిజెన్స్ని అలాగే మెషిన్ లెర్నింగ్ అంటారు, అంతా కన్ఫ్యూజ్గా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్ మెషిన్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ సబ్సెట్ ఏంటంటే డీప్ లెర్నింగ్. ఓకే, నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అలాగే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఒక దాన్ని బ్రీఫ్గా కూడా నేను చెప్తాను. అవి ఎలా అంటే దానిలో సబ్సెట్ ఎలా అయ్యా కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాము. ఏ టెక్నిక్ విచ్ ఎనబుల్స్ మెషిన్ టు మెమిక్ ఉమెన్ బిహేవియర్ అని ఉంది కదా. మెమిక్ అంటే ఏంటంటే మిమిక్రీ చేయడం కదా. సో ఇప్పుడు మనం బయట యాక్టర్స్ని చూసి మిమిక్రీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేస్తున్నారు కదా, అంటే మిమిక్ చేస్తారు కదా. సో ఇక్కడ రోబోట్స్ కానీ ఇక్కడ మెషిన్స్ కానీ ఏం చేస్తాయంటే మన మనుషులు మాట్లాడే బిహేవియర్ని అవి ఇమిటేట్ చేస్తాయి. ఓకే, సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే మనకి నేమ్లోనే ఉంది. మెషిన్ లెర్నింగ్ అంటే మనం మెషిన్కి నేర్పిస్తాం. సో సబ్సెట్ ఆఫ్ ఏఐ టెక్నిక్ విచ్ యూజ్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు ఎనేబుల్ మెషిన్స్ టు ఇంప్రూవ్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, స్టాటిస్టికల్ మెథడ్స్ మనం యూజ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తామంటే మెషిన్కి మనము ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం. చెప్పాను కదా ఇంతకుముందుకే నేను, యాపిల్ అని చెప్పి మనం ఎక్స్పీరియన్స్ ఇస్తామని. దాన్ని ఏం చేస్తామంటే మనం మెషిన్స్కి లర్న్ చేస్తాం. ఎలా లర్న్ చేస్తామంటే స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి లర్న్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మన ఉమెన్ బిహేవియర్ని అది ఇమిటేట్ చేస్తుంది. సో నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం మెషిన్స్ అనేది లర్న్ చేస్తాము, అంటే దానికి నేర్పిస్తాము, లర్నింగ్ చేపిస్తాము. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ ఏంటంటే సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. అదేం చేస్తుందంటే మనకి సేమ్ డీప్ లెర్నింగ్ ఏంటంటే మనకి మనుషులకి ఉన్న మైండ్లో న్యూరాన్ ఉంటుంది కదా. సో ఆ న్యూరల్ నెట్వర్క్ అనేది అంటే మనిషి ఎలా థింక్ చేస్తాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు అంతా కూడా ఇక్కడ డీప్ లెర్నింగ్లో ఉంటుంది. డీప్ లెర్నింగ్ బేస్ చేసుకొని మనకి అన్ని కూడా చాలా అప్లికేషన్స్ అనేవి డెవలప్ అయ్యి అది కూడా చూపిస్తాను. అంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్సెట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్, అంటే మెషిన్ లెర్నింగ్ సబ్సెట్ ఏంటంటే డీప్ లెర్నింగ్. సో ఇవంతా కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి మీరు, అంటే ఫ్యూచర్ జనరేషన్ అనేది మనకి ఉమెన్ బీయింగ్ ప్లస్ ఉమెనాయిడ్ రోబోట్స్తో కలిస్తే ఇలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూపిస్తాను. మెషిన్ లెర్నింగ్లో ఇలా టైప్స్ ఉంటాయి, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే డెవలప్ ప్రెడిక్టివ్ మోడల్ బేస్డ్ ఆన్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా. ఇన్పుట్ డేటా అండ్ అవుట్పుట్ డేటాతో మనము మోడల్ అనేది ఇక్కడ ప్రెడిక్ట్ చేస్తాము. అలాగే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ ఓన్లీ ఇన్పుట్తోనే మనము ప్రెడిక్ట్ చేయడం, ఇంటరప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో ఇక్కడ రిగ్రెషన్, క్లస్టరింగ్ ఇవంతా కూడా ఏంటంటే మెషిన్ లెర్నింగ్లోనే ఆల్గరిథమ్స్. ఓకే, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుందని ఇంకోటి చూపిస్తాను చూడండి. మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ ఇన్పుట్ డేటా ఎలా పంపిస్తాను, ఇంతకుముందు చూపించాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా మీకు, యాపిల్స్, బనానాస్, మ్యాంగోస్ అని ఇక్కడ ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆల్గరిథమ్ని బేస్ చేసుకొని అది మోడల్ ట్రైనింగ్ అయ్యి బ్రేస్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనకి ఇలా మోడల్ ట్రైన్ అయిన అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేస్తుందంటే ఇలా డిస్ప్లే చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే మెషిన్ని లర్న్ చేపిస్తాం. ఎలా లర్న్ చేపిస్తామంటే మనము ఇంతకుముందు చెప్పినట్లే మనం కొన్ని ఎక్స్పీరియన్స్ చూపిస్తాం. ఇప్పుడు యాపిల్ అని చెప్పేసి, బనానా అని చెప్పేసి, తర్వాత ఇక్కడ మ్యాంగో అని చెప్పేసి మనం మెషిన్ని ట్రైన్ చేసిన తర్వాత నెక్స్ట్ అది మోడల్ ట్రైన్ అయిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే మనకు అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. సో మనం మెషిన్ లెర్నింగ్లో ఏం చేస్తామంటే మెషిన్ ట్రైన్ చేస్తాం. దానికి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఎలా ట్రైన్ చేయాలి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే ఈ ఆల్గరిథం వాడితే స్పీడ్గా నేర్చుకుంటుంది, ఈ ఆల్గరిథం వాడితే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవంతా తర్వాత చూద్దాము. ఓకే, నెక్స్ట్ డీప్ లెర్నింగ్ వెళ్తాం. డీప్ లెర్నింగ్ ఏంటంటే ఇంతకుముందు మెషిన్ లెర్నింగ్ అంటే ఏం చెప్పానంటే మెషిన్ లర్న్ చేయడం, అంటే మెషిన్కి నేర్పించడం అని చెప్పాను కదా. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ ఏంటంటే డీప్ లెర్నింగ్ ఇది సబ్సెట్ ఆఫ్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ కదా. ఓకే, ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ఆల్గరిథమ్స్ ఇన్స్పైర్డ్ బై ఉమెన్ బ్రెయిన్స్. ఓకే, బ్రెయిన్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. నేను చెప్పిన ఇంతకుముందుకు బ్రెయిన్తో సంబంధించినట్లుగా ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక్కడ డిస్ప్లే చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే సేమ్ మన మనుషులు ఎలా థింక్ చేస్తారో, ఎలా రెస్పాండ్ అవుతారో, అంటే ఎమోషన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో, అలాగే ఏది ఐడెంటిఫై ఎలా చేస్తారో మొత్తం కూడా డీప్ లెర్నింగ్లో ఉంటుంది. ఓకే, ఏ కంప్యూటర్ మోడల్ కెన్ బి థాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టు రన్ క్లాసిఫికేషన్ యాక్సెస్ యూజింగ్ పిక్చర్స్, టెస్ట్, సౌండ్స్ యాజ్ ఇన్పుట్. ఓకే, ఇది ఎలాగా మనకి చేస్తుందంటే యాక్షన్స్
ఈ మోడల్స్ ఏం చేస్తారంటే యాక్షన్స్, పిక్చర్స్, టెక్స్ట్, సౌండ్స్ యాజ్ ఇన్పుట్గా పంపించినట్లయితే మనకు అనేది జరుగుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఏం పంపించామంటే మనం కార్ ఇన్పుట్గా పంపించాము. కార్ ఇన్పుట్గా పంపించినాక దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ న్యూరల్ నెట్వర్క్లో ఇక్కడ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ ప్లస్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత అది కారో కాదో అని అవుట్పుట్ ఎలా చెప్తుంది, కార్ నాట్ కారే చెప్తుంది. ఓకే, నాట్ ఏ కార్ అని చెప్తుంది. ఓకే, ఇదంతా కూడా డీప్ లెర్నింగ్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే నేను నెక్స్ట్ చూపిస్తాను. మన మనుషులకు ఉండే బ్రెయిన్తో అది అంటే బ్రెయిన్ బేస్ చేసేసుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూపిస్తాను చూడండి, మన బయాలజికల్గా ఇక్కడ మనం చూసినట్లయితే న్యూరాన్ ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఇది బేస్ చేసుకొని న్యూరాన్ బేస్ చేసుకొని డీప్ లెర్నింగ్లో కూడా మనకి ఇలాంటి వెయిట్స్ అని వచ్చేవి. ఓకే, ఇలా డెవలప్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బ్రెయిన్లో ఎలా ఉందో ఇక్కడ న్యూరాన్ కూడా ఇక్కడ కూడా అలా వచ్చింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇన్పుట్ లేయర్స్ ఉంటాయి, ఈడెన్ లేయర్స్ ఉంటాయి. ఇన్పుట్ లేయర్స్లో మనం ఇన్పుట్ పంపిస్తాం, ఈడెన్ లేయర్స్లో అది ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అవుట్పుట్ లేయర్స్లో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది మొత్తం కూడా మన మనుషుల బ్రెయిన్తో ఆధారంగా తీసుకున్న కాన్సెప్టే డీప్ లెర్నింగ్. అంటే మనుషుల బ్రెయిన్ ఆధారంగా తీసుకునే కాన్సెప్ట్, ఎలా థింక్ చేస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనేసి. ఓకే, ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే మనకి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఎలా జరుగుతుందో చూడండి. మనం ఇన్పుట్ అనేది ఇలా పంపిస్తే ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ జరిగిన తర్వాత క్లాసిఫికేషన్ ఎలా జరుగుతుందంటే ఎలా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అనేది చెప్తుంది. ఇప్పుడు కార్ పంపిస్తే అది కారా కాదా అనేసి మనకి ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ జరిగిన తర్వాత క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత మనకి ఎలా చెప్తుంది. అలాగే డీప్ లెర్నింగ్ ఎలా చెప్తుందంటే ఓన్లీ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ ప్లస్ క్లాసిఫికేషన్ ఒకటే దగ్గర జరిగి మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఇది మెషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా న్యూరల్ నెట్వర్క్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ జరుగుతుంది. ఇన్పుట్ పాస్ చేసిన తర్వాత ఇది ఎక్కడంతా ఏముందంటే డిసిజన్ ట్రీలో మనకి అది జరుగుతుంది. వెదర్, సన్నా, లేకపోతే టైం, హంగ్రీ, బస్ అనేది ఇలా డిసిజన్ ట్రీలో ఇక్కడ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఇక్కడ డీప్ లెర్నింగ్లో ఎలా జరుగుతుందంటే మనకి న్యూరల్ నెట్వర్క్లో మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మెషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం తర్వాత. నెక్స్ట్ ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఒకసారి అంటే ఏమేమి ఉంటాయో అలా చూద్దాము. మెషిన్ లెర్నింగ్ చూసినట్లయితే మెషిన్ లెర్నింగ్ ఇది ప్రెడిక్టివ్ అనాలిసిస్, డీప్ లెర్నింగ్ సబ్సెట్ కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చేసారు. స్పీచ్ అంటే ఏంటంటే టెస్ట్ టు స్పీచ్ టు టెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద వచ్చింది అంటే స్పీచ్ వచ్చింది, అంటే స్పీచ్ రికగ్నిషన్ తెలుసు కదా. అలా స్పీచ్ రికగ్నిషన్ అనేది టెస్ట్ టు స్పీచ్, అలా స్పీచ్ టు టెస్ట్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే విజన్ పరంగా ఏం డెవలప్మెంట్ జరిగిందంటే ఇమేజ్ రికగ్నిషన్ జరిగింది, మెషిన్ విజన్ జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎన్ఎల్పి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది కదా, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది. దానిలో ఏం జరిగిందంటే క్లాసిఫికేషన్, ట్రాన్స్లేషన్, డేటా ఎక్స్ట్రాక్షన్. ఎన్ఎల్పి అంటే ఇంతకుముందు చూసినట్లయితే ఎన్ఎల్పి దేని కింద వస్తుందంటే మనకి చాట్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవంతా కూడా దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్, అలాగే ప్లానింగ్ అండ్ ఆప్టిమైజేషన్, తర్వాత రోబోటిక్స్, ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే ఒక ఫీల్డ్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ చాట్ బోర్డ్స్, మనం చాట్ బోర్డ్స్ ఇప్పుడు మెయిన్గా ఏఐ చాట్ బోర్డ్స్ అన్నీ మనకి చాలా కూడా రియల్ వరల్డ్లో జరుగుతుంది. సో ఎలా క్లాసిఫికేషన్ జరిగింది, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. మన ఏఐ ఫస్ట్ ఇక్కడ మనకి ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నది, దాని ఇంటరాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ చాట్ బోర్డ్ ఆస్క్స్ ఓన్లీ సింగిల్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇలా జరిగింది. నెక్స్ట్ చాట్ బోర్డ్ ఇంటెలిజెంట్లీ స్విచెస్ టు లైవ్ చాట్కు ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసిందంటే చాట్ బోర్డ్ రిమోట్స్ టు హ్యూమన్ ఇఫ్ నెసరీ. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇవంతా క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే మనకి చాట్ బోర్డ్ ద్వారా మన ఇంటరాక్షన్స్ అనేది చేయడం జరిగింది. సో మనకి ఇది ఇంప్లిమెంట్ కావడానికి ఇన్ని స్టేజెస్ దాటేసి మనకి చాట్ బోర్డ్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇప్పుడు చాట్ బోర్డ్స్లో ఎలా అంటామంటే హాయ్ అంటే అది రిటర్న్ మనకి హాయ్ అని చెప్తుంది. తర్వాత మనం గుడ్ మార్నింగ్ అంటే అది గుడ్ మార్నింగ్ చెప్తుంది. మనం ఏం అడిగితే అది మనకి ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. అంటే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి అవంతా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టాప్ 20 కంపెనీస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ టాలెంట్. ఓకే, ఏఐ మీద ఏ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అంటే అమెజాన్ అనేది మనకి హైయెస్ట్ రేట్లో మనకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇక్కడ ఫేస్బుక్ ఉంది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే అడాప్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఐబిఎం ఉంది. ఇవన్నీ కంపెనీస్ అనేవి ఏఐని మనకి డెవలప్ చేయడానికి, అలాగే ఏఐ టాలెంట్ని మనము అంటే ఇంకా ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళంతా కంపెనీస్ అంతా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మనీని. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే టాప్ ఏఐ అప్లికేషన్స్ దట్ విల్ చేంజ్ హెల్త్ కేర్. ఇప్పుడు ఏఐ హెల్త్ కేర్ రంగంలో కూడా ఎలా పార్టిసిపేట్ చేస్తుందంటే రోబోట్ అసిస్టెడ్ సర్జరీ, అంటే సర్జరీస్ ఇక్కడ చూడండి, సర్జరీస్ చేయడానికి మనకి ఇక్కడ రోబోట్స్ అసిస్ట్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్ అసిస్టెంట్స్గా, అలాగే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఫ్లోగా, ఫ్రాడ్ డిటెక్షన్,
ఫ్రాడ్ డిటెక్షన్గా యూజ్ చేస్తున్నారు. ఓకే, డోసేజ్ ఎర్రర్ రిడక్షన్గా, కనెక్టెడ్ మిషన్స్గా, అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్స్, సైబర్ సెక్యూరిటీగా, ఆటోమేటెడ్ ఇమేజ్ డయాగ్నోసిస్గా, ఇవంతా కూడా ఏంటంటే టాప్ ఏఐ అప్లికేషన్స్. ఈ టాప్ 10 ఏఐ అప్లికేషన్స్ ఇవి ఇక్కడ నేను డిస్ప్లే చేసినవంతా కూడా ఇవి. నెక్స్ట్ టాపిక్ మనం ఏంటో చూస్తుంది అంటే మోస్ట్ పాపులర్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి ఏమి ఇక్కడ డెవలప్ చేయి ఇప్పుడు ప్రజెంట్ రియల్ టైంలో ఉన్నాయి చూద్దాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి ఐబిఎం డీప్ బ్లూ చెస్ గేమ్ అని ఉంది కదా. ఇదేంటంటే ఇది ఒక ఫేమస్ చెస్ గేమర్ ఉంటాడు కదా, అతన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అతన్ని ఓడించడం జరిగింది కొన్ని టైమ్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది డీప్ బ్లూ చెస్ ప్రోగ్రామ్. మీకు ఒకవేళ దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసి డీప్ బ్లూ చెస్ అని మనము టైప్ చేస్తే ఆ మిషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో మీరు అక్కడ వెళ్ళి చూడవచ్చు. అలాగే ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ గేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే మెషిన్ లెర్నింగ్లో ఏమైందంటే ఐబిఎం వాట్సన్ అంటే కూడా మనకి చాట్బోట్ స్టాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గూగుల్ సర్చ్ ఆల్గరిథం అనేది కూడా మెషిన్ లెర్నింగ్తోనే మనకి వచ్చేసింది. నెక్స్ట్ అమెజాన్ రికమెండేషన్స్ అనేది ఒకటి వచ్చింది. తర్వాత ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్ అనేది కూడా మనకి మెషిన్ లెర్నింగ్నే వచ్చింది. అంటే ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఈమెయిల్స్ అనేది మనకి కొన్ని స్పామ్లో వచ్చేసి పడుతుంటాయి కదా. సో అవి ఎలా ఫిల్టరేషన్ అవుతున్నాయంటే మెషిన్ లెర్నింగ్ ద్వారానే ఫిల్టర్ అవుతున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ డీప్ లెర్నింగ్లో ఆల్ఫాగో అనేది కూడా ఒక గేమ్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ నేచురల్ స్పీచ్ రికగ్నిషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వేమో లెవెల్ 4 ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం టెస్లా చూసుకున్నట్లయితే టెస్లాలో ఇప్పుడు ఆటోమేటెడ్ కార్స్ వచ్చాయి. అంటే మనము కార్లో ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనం డెస్టినేషన్ అనేది మనము మ్యాప్స్లో చూపించేస్తే అది మనం ప్యాటర్న్స్ బేస్ చేసేసుకొని రోడ్ మీద, అంటే సపోజ్ ఇప్పుడు డివైడర్ అంటే ఏంటో దాని తర్వాత ఇక్కడ అంటే వెహికల్స్కి ఎలా అంటే ఇప్పుడు వెహికల్స్ పక్క నుంచి వెళ్తుంటే మనకి కెమెరా నుంచి అది డిటెక్ట్ చేసేసుకొని దాని తర్వాత సర్టెన్ డైరెక్షన్స్ అది చేంజ్ చేసుకుంటుంది. మొత్తం ఆటోమేటెడ్గా డ్రైవింగ్ అనేది జరుగుతుంది. మనం ఓన్లీ సింపుల్ ఎక్కేసి మనము డెస్టినేషన్ అనేది పెట్టేస్తే ఆ సింపుల్గా మనం అంటే డెస్టినేషన్ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు డీప్ లెర్నింగ్తో మనకి ప్రజెంట్ టెస్లా కార్స్ అనేది మనకి డ్రైవింగ్ సిస్టంలో జరుగుతుంది. ఓకే, ఇదంతా ఈ ప్రజెంట్. నెక్స్ట్ ఏఐ వర్సెస్ ఎంఎల్ వర్సెస్ డిఎల్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్ వర్సెస్ డిఎల్ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అంటే మన ఎక్స్పీరియన్సెస్ అనేది మెషిన్స్కి చెప్తున్నామని చెప్పాను కదా, ఉమెన్స్ ఎక్స్పీరియన్స్ అనేది. అలా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే స్పీచ్ రికగ్నిషన్ లెర్నింగ్లో, ప్లానింగ్లో, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఏఐ అనేది యూజ్ చేస్తారు. దాని ఎగ్జాంపుల్స్ అంటే దానిలో వాడే ఆల్గరిథమ్స్ ఏం వాడతారంటే ఇంతకుముందుకు నేను చెప్పినట్టంటే ఇది నేర్పిస్తారు అది నేర్పిస్తామని చెప్పాను కదా. సో ఎలా నేర్పిస్తారంటే ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని నేర్పిస్తారు. సో ఏ ఆల్గరిథమ్స్ ఉంటాయి ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ క్యూ లెర్నింగ్ అని ఉంది, నెక్స్ట్ యాక్టర్ క్రిటిక్ మెథడ్స్ అని ఉంది, రీఇన్ఫోర్స్ అని ఉందిగా. ఇవంతా కూడా ఆల్గరిథమ్స్, ఇవి ఏఐ ఆల్గరిథమ్స్. ఓకే, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే నేను ఇంతకుముందుకు ఏం చెప్పానంటే మెషిన్ని మనం రన్ చేపిస్తాం, అంటే మెషిన్కి నేర్పిస్తాం. సో ఆ మెషిన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఎంఎల్ ఫెసిలిటీస్ ద కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కంప్యూటింగ్ త్రూ న్యూ సినారియోస్, టెస్టింగ్స్, అడాప్షన్స్ వైల్ ఎంప్లాయింగ్ ద ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్ డిటెక్షన్ ఫర్ ఇంప్రూవ్డ్ డిసిషన్స్ ఇన్ సబ్సిక్వెంట్ సిచ్యువేషన్స్. ఓకే, ఇలా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ మెషిన్ లెర్నింగ్ మనం చూసినట్లయితే ఏమేమి ఉంటాయంటే లీనియర్ రిగ్రెషన్ ఆల్గరిథం అని ఉంటుంది, లాజిస్టిక్ రిగ్రెషన్, కే మీన్స్ క్లస్టరింగ్, డిసిజన్ ట్రీస్, ఇవన్నీ కూడా ఆల్గరిథమ్స్. అంటే ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని మనము మెషిన్కి అనేది ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ ఆల్గరిథమ్స్, అలాగే మెషిన్ లెర్నింగ్లో ఈ ఆల్గరిథమ్స్, అలాగే డీప్ లెర్నింగ్ ఇంతకుముందు చెప్పినట్లయితే న్యూరల్ నెట్వర్క్ అలా యూజ్ చేసుకొని చేస్తానని చెప్పాను కదా. సో ఇదే ఏం చేస్తుందంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ నోట్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సంథింగ్ ఆల్గరిథమ్స్ ఏమున్నాయంటే మనకి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనేసి ఇలాంటి ఆల్గరిథం అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనము ఇవంతా నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఆల్గరిథం నేర్చుకుంటేనే మనకి ఇవంతా వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అంటే ఏఐ అనేది ఏ రంగాలలో మనకి యూజ్ అయ్యడం జరుగుతుందంటే మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ మెషిన్ని వీళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. అంటే ఈ ఇమేజ్ మనము చూసినట్లయితే మెషిన్ని ఎలా అంటే ట్రైన్స్ ఎలా చేస్తారో మనకి కార్టూన్ పరంగా అయితే ఉంది. సో నెక్స్ట్ హెల్త్ కేర్లో యూజ్ చేస్తారు, ఆటోమొబైల్లో యూజ్ చేస్తారు, ఫైనాన్స్లో యూజ్ చేస్తారు, అలాగే ఇక్కడ సర్వీలెన్స్లో యూజ్ చేస్తారు, సోషల్ మీడియాలో యూజ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్లో యూజ్ చేస్తారు, ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తారు, అట్లా గేమింగ్లో, రోబోటిక్స్లో, అగ్రికల్చర్లో, ఈ కామర్స్లో. అంటే ఇవంతా కూడా ఐఐ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్
ట్రెండ్ మొత్తం కూడా ఏఐ అంటున్నారు కదా. సో వీళ్ళంతా కూడా ఏఐ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీళ్ళు హైర్ చేయడానికి కూడా ఏఐ నేర్చుకున్న వాళ్ళనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఏఐ మాత్రం నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రోన్స్ అండ్ కాన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. ఓకే, మనకి అడ్వాంటేజెస్ ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ ఇవంతా ఏమంటున్నారంటే మనకి ఇవి అలసిపోవని చెప్తున్నారు, మెషిన్స్ అనేది అలసిపోవని చెప్తున్నారు. నెక్స్ట్ రేషనల్ డిసిజన్ మేకర్ అని చెప్తున్నారు, డిసిజన్ మేకర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ మెడికల్ ఇండస్ట్రీలో చెప్తున్నారు, అప్లికేషన్స్గా చెప్తున్నారు. ఇవంతా అక్యురేట్ డిసిజన్ మేకింగ్ చెప్పారు. అలాగే సెల్ఫ్లెస్ విత్ నో బ్రేక్స్ అనేది తీసుకోవడం అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ అంటే ఏం చెప్పారంటే ఐ కాస్ట్ అని చెప్పారు. ఐ కాస్ట్ అని చెప్పారు. ఇంతకుముందుకు నేను చెప్పినట్లే అన్ఎంప్లాయ్మెంట్. ఇఫ్ సపోజ్ ఏఏ గాన రూల్ చేస్తే మన వరల్డ్ని మొత్తము 90% జాబ్స్ అనేది కూడా మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మనుషులకు బదులుగా మెషిన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో దాని వరకు మెషిన్స్ వరకు కూడా చాలా అక్యురేట్గా ఉంటుంది. దాని తర్వాత మనుషులు అనేవారు అలసిపోతారు. సో మెషిన్స్ అనేవి అలసిపోవు కాబట్టి మెషిన్స్ని తీసుకోవడానికి చాలా ఇప్పుడు ఎంటర్ప్రినర్ అయినా సరే, దాని తర్వాత మేనేజర్స్ అని ఎవరైనా సరే కానీ వాళ్ళ కంపెనీని ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉండి దాని తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉండాలంటే వాళ్ళకి అక్యురేట్గా మనకు వర్క్ చేసి పెట్టే వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఎక్కువ కూడా ఏఐని యూజ్ చేసుకుంటారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, మనము ఇంప్రూవ్మెంట్ విత్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. అలాగే క్రియేటివిటీ అనేది మనుషుల్లో ఉంటుంది కానీ రోబోట్స్లో మాత్రం క్రియేటివిటీ ఉండదు. మనం ఎంత నేర్పించినా కూడా దానికి క్రియేటివిటీ అనేది రాదు. ఓకే, మనము ఇది యాపిల్ అంటే యాపిల్ అని చెప్తాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది, నెక్స్ట్ రావచ్చు చెప్పలేము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్రియేటివిటీ అనేది రోబోట్స్కి అయితే లేవు. నెక్స్ట్ ఏ కంపెనీస్లో మనకి ఇప్పుడు ఏ ప్రజెంట్ నడుస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కంపెనీస్ నేను ఇప్పుడు చెప్పలేను. సో ఇవన్నీ కంపెనీస్ మీరు ఒకసారి పాజ్ చేసుకొని కంపెనీస్ చూసుకోవచ్చు. ఈ వీడియోని పాజ్ చేసుకుంటే మీకు ఈ కంపెనీస్ అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ కాకుండా ఇంకా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవైతే నేను రీసెర్చ్ చేసిన కాడికైతే నాకు ఈ కంపెనీస్ అయితే తెలిసినవి. సో ఇంకా ఉన్నాయి ఈ కంపెనీస్ కూడా. సో ప్రజెంట్ అయితే ఈ కంపెనీస్ అయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ కంపెనీస్లో మనకి ఏఐ అనేది నడుస్తుంది, అంటే ఏఐ వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏ కంపెనీస్ కూడా ఉన్నాయో చెప్తాను నేను. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఉంది, అలాగే ఆటోమొబైల్ సంబంధించి ఉంది, ఫైనాన్స్కి సంబంధించింది ఉంది, దాని తర్వాత సెక్యూరిటీకి సంబంధించి ఉంది, ప్రొడక్టివిటీకి సంబంధించి ఉంది, డేటా సైన్స్కి సంబంధించింది ఉంది, ఇండస్ట్రీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, ఓకే, బిజినెస్కి, డిజిటల్స్కి, అన్ని సెక్టార్స్లో కూడా ఏఐ అనేది దాని స్టెప్ మాత్రం తీసుకున్నది. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలంటే ఏ వెబ్సైట్స్లోకి వెళ్తే మనకి అక్యురేట్గా మనకి నేర్చుకోవచ్చు చెప్తున్నాను. ఇక్కడ ఉడాసిటీలో మనకి ఏఐ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎడెక్స్లో కూడా మనకి ఈడిఎక్స్లో కూడా మనకి కోర్స్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కోర్సెరాలో కూడా ఉంది. కాకపోతే ఏమవుతుందంటే యూనివర్సిటీలో కోర్సెరాలో మనము మనీ పే చేసి మనం కోర్స్ తీసుకోవాలని ఉంది. అలాగే ఈడిఎక్స్లో ఏముందంటే కోర్స్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో మనకి కోర్స్ అనేది ఫ్రీగా నేర్చుకోవచ్చు. కాకపోతే మనకి సర్టిఫికేషన్కి మాత్రం వాళ్ళు మనీ అడుగుతున్నారు. సో ఇవి టాప్ వెబ్సైట్స్. నేను సర్వే ప్రకారంగా చెప్తున్నది ఏంటంటే ఈ టాప్ వెబ్సైట్స్ ఇవి మంచి కంటెంట్ ఇస్తున్నట్లు నేను తెలుసుకొని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉడాసిటీ, ఈడిఎక్స్, కోర్సెరా. నెక్స్ట్ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్స్కు లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు పొందాలంటే మీరేం చేయాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇదంటే టోటల్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.